హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారు నాగార్జున గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో 2019 ఎలక్షన్స్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి చాలా కీలక పాత్ర పోషించారు ప్రశాంత్ కిషోర్ అని చెప్పేసి చాలా వరకు ప్రచారం జరిగింది అప్పట్లో. దాని తర్వాత రీసెంట్గా ఆ పార్టీని విడిచి ఆయన బయటకు వచ్చేసారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో కూడా కొన్ని పర్సనల్ మీటింగ్స్లో కలిశారు. అది అందరికీ తెలిసిందే, అందరం విన్నాం. వీళ్ళైతే యూజ్ చేసుకోలేదు ఆ వ్యక్తిని. అంటే ప్రశాంత్ కిషోర్ అన్న వ్యక్తికి ముందే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని తెలిసి గ్రహించి బయటకు వచ్చేసాడా, లేదంటే వాళ్ళు వెళ్ళగొట్టారా? సో దీని గురించి అంటే మొదట మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే 2019లో ఎందుకైనా మంచిది 2014లో దెబ్బతిన్నాం కాబట్టి అని ముందు జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తిని ఎంటర్టైన్ చేశారు స్ట్రాటజిస్ట్గా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి. ఒక పొలిటికల్ అనలిస్ట్గా నాకున్న అనుభవంతో నేను గనక చెప్పాలి అంటే అసలు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వాడు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచేవాడు. ఓకే. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే ఏంటంటే 2014 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి తేడా కేవలం 1.5% ఓట్లు మాత్రమే. అంటే ఒక 5 లక్షల ఓట్లు తేడాతోటి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీతో ఎవరెవరు ఉన్నారు? బీజేపీ ఉంది, ఎందుకంటే అప్పుడు మోడీ గారి వేవ్ బాగా ఉంది. అవును. తర్వాత పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఈ ముగ్గురు కలిసి వచ్చినా కూడా వాళ్ళకు వచ్చినటువంటి పర్సంటేజ్ కేవలం 1.5% తేడాతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. అదే 2019 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారితో 6% వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ లేడు, అలాగే 0.86% వచ్చినటువంటి బీజేపీ లేదు. అవును. తర్వాత ఈ రెండు లేకుండా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అని 5 సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వం మీద ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కలిపి చూసుకుంటే మనకి 2019 ఎలక్షన్లో 10% ఓట్లు తేడాతోటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. సరిపోయింది కదా. 6 + 1 7 ప్లస్ ఒక 3% యాంటీ ఇన్కంబెన్సీ అనుకుందాం. 10% ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గారు. దీనికోసం ప్రత్యేకంగా ఆయన వచ్చి స్ట్రాటజిస్టు, ఆయన ఏదో విపరీతంగా దాన్ని చేసింది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే 151 సీట్లు వచ్చినాయి కాబట్టి అదంతా అతను గొప్పతనం అని చెప్పేసి అనుకుంటూ జరిగింది. అయితే ఒకటి మాత్రం చేశాడు ఆయన. అప్పటి వరకు కులాల మీద కొంత మాత్రమే ఫోకస్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కులాల కుంపట్లు రాజేయటం అనేటువంటిది ఈ ప్రశాంత్ కిషోర్ సక్సెస్ఫుల్గా చేసినటువంటి పని. ఓకే. అప్పటిదాకా అధికారంలో ఉండి అమరావతి అనేటువంటి అద్భుతమైనటువంటి రాజధాని కట్టడానికి ప్లాన్ చేసిన తెలుగుదేశం ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాన్ని బూచిగా చూపించి ప్రజల్ని, ముఖ్యంగా వెన్నుముకలాగా ఉన్నటువంటి బీసీ వర్గాల్ని తెలుగుదేశాన్ని దూరం చేయటంలో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యాడు. సో ఇలాంటి స్ట్రాటజీస్ అన్ని అవి సమాజానికి హానికరమైనప్పటికీ కూడా ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడానికి సూపర్ 6 అని ఇంకోటిని డిజైన్ చేశారు. అవేమీ లేకపోయినా కూడా 10% మార్జిన్తో రాకపోయినా ఓ 5% మార్జిన్తో అయినా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేవారు. ముఖ్యంగా ఎక్కువగా సానుభూతి ఓట్లు పడిన సానుభూతి. తర్వాత కుర్రవాడు ఏదో చేస్తానంటున్నాడు, ఒక ఛాన్స్ ఇమ్మంటున్నాడు, కనిపించిన వాళ్ళకల్లా ముద్దులు పెడుతున్నాడు, తల సవర్దిస్తున్నాడు కాబట్టి అన్ని ఫ్యాక్టర్స్ కలిసి వచ్చింది. అయితే ఎప్పుడైతే 100-110 సీట్లు వస్తే చాలు అనుకున్నటువంటి స్థాయి నుంచి ఒకేసారి 151 సీట్లు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ సెట్ మారి ఇక ఎవరితోటి పని లేదు, నేనే మోనార్క్ని అన్నట్టుగా ఆయన చెప్పడం మొదలైంది. ఈ నవరత్నాలు చూసి జనాలు ఆకర్షితులై మాత్రమే నాకు ఓటేశారని ఆయన బలంగా నమ్మాడు. తర్వాత ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు వీటితో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయండి మీరు, లేకపోతే కష్టం అవుతుంది ముందు అని చెప్తే కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలను నెగ్లెక్ట్ చేయటం మొదలుపెట్టాడు. అయిన తర్వాత అతను అనుకున్నది ఏంటంటే ఎదురికి అతను బీహార్ రాజకీయాల్లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. 2014 నుంచి 19 మధ్యన చేసినటువంటి దాన్ని ముట్టాల్సిన డబ్బులు బాగానే ముట్టినాయి, ఈ ప్రభుత్వం ఉంటే నాకేంటి పోతే నాకేంటి అన్న పద్ధతిలో ఆయన వెళ్ళిపోయాడు. ఆయన శిష్యులైనటువంటి ఐపాక్ వాళ్ళకి అప్పచెప్పి ఆయన వెళ్ళిపోయాడు. బీహార్లో రాజకీయం చేసుకుంటున్నాడు. అసలు ఐపాక్ అతనిదేనా? ఐపాక్ స్థాపించింది అతనే కదా.
ప్రశాంత్ కిషోర్. చాలా రాష్ట్రాల్లో చాలా మందికి ఒకప్పుడు మోడీ గారికి కూడా ఆయన స్ట్రాటజిస్ట్ గా ఉన్నారు. బీజేపీ అధికారంలోకి రావడానికి 2014లో దాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు. వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఏంటంటే రాష్ట్రంలో ఏది జరిగినా తర్వాత ఒక కులాల మధ్య ఘర్షణ వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా ప్రతి వాళ్ళు ప్రశాంత్ కిషోర్ని తిట్టడం మొదలుపెట్టారు. ఏమని, వీడొచ్చి మమ్మల్ని అందరినీ చెడగొట్టాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల కుంపట్లు ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చాడని ప్రతి వాళ్ళు మీడియాలో కానివ్వండి దీంట్లో కానివ్వండి విపరీతంగా అతన్ని తిట్టడం మొదలుపెట్టాడు. అది ఒక స్టేజ్లో అతనికి కూడా బాధ కలిగించింది. చేసినప్పుడు 2-3 సందర్భాల్లో ఆయన అదే అంటూ వచ్చాడు, వాళ్ళు చేసిన చెడు కూడా నన్ను ఎఫెక్ట్ చేస్తా ఉంది, నన్నే బ్లేమ్ చేస్తున్నారు, నేను కేవలం వాళ్ళని గెలిపించడం వరకే నా బాధ్యత, కానీ తర్వాత వాళ్ళు ఏం చేస్తారని నా బాధ్యత కాదు కదా అని ఒకసారి అన్నాడు. తర్వాత ఇంకొకసారి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణమైనటువంటి ఓటమి చవిచూడబోతున్నారు అనేటువంటిది ఇంకొకసారి చెప్పడం జరిగింది ఇండియా టుడే కంక్లేవ్ లో. ఇవన్నీ చూసిన తర్వాత సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి ఆయన మీద ద్వేషం కోపం రెండు పెరిగినాయి. అక్కడి నుంచి మన నోరుపారుదల శాఖ మంత్రి ఉన్నారు కదా మన కొడాలి నాని గారు లాంటి వాళ్ళందరూ కూడా ట్రోలింగ్ మొదలు పెట్టారు, ఆయన విపరీతంగా తిట్టడం, ఇతను ఇట్టంటోడు అట్టంటోడు అని చెప్పేసి మాట్లాడటం. సో ఇవన్నీ కూడా చాలా వరకు జరిగింది. దాంతో ఏంటంటే అతను మరి కావాలని చేశాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఆయనకి ఏమైనా కక్ష ఉందో తెలియదు, కానీ అదే పనిగా ఎలక్షన్ ముందు రోజు 12వ తారీఖు హైదరాబాద్కి వచ్చి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ దాంట్లో ఇలాంటి సీక్రెట్లని బొత్స సత్యనారాయణ గారు పార్టీ మారుతున్నారు, ఎలక్షన్ అవ్వగానే తెలుగుదేశంలోకి వెళ్తున్నారు, లేకపోతే ఇంకోటి అని 2-3 మాటలు మాట్లాడటం జరిగింది. అది అధికార పక్షానికి రుచించినటువంటి మాటలు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఏంటంటే తన స్కిన్ సేవ్ చేసుకోవడానికి. ఈ జరిగినటువంటి విధ్వంసంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అభివృద్ధిలో వెనకబడటానికి కానీ లేకపోతే జరిగినటువంటి పాలనకి నాకేం సంబంధం లేదు, నేను గెలిచిన రోజునే వెళ్ళిపోయాను, ఆ తర్వాత మళ్ళీ ప్రమాణ స్వీకారానికి కూడా రాలేదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడలేదని చెప్పడం అంటే ఏంటంటే తన స్కిన్ ని సేవ్ చేసుకోవడానికి అతను చేస్తున్నటువంటి మాట అనేది అర్థమవుతుంది. ఓకే, కాబట్టి ఏంటంటే ఏ స్ట్రాటజిస్ట్ ఉన్నా కూడా ప్రజల్లో అభిమానం ఉన్నప్పుడు దాన్ని ఇంకొంచెం పెంచడానికి మాత్రమే ఈ స్ట్రాటజిస్టులు పనికొస్తారు. కానీ ఒక్కసారి మీరు ప్రజల్లో అభిమానం కోల్పోయి మీరు చేసినటువంటి పనులతో ప్రజల్ని మెప్పించలేనప్పుడు మీరు ఎంత పెద్ద స్ట్రాటజిస్టులను పెట్టుకున్నా ఎంత గొప్ప వాళ్ళని పెట్టుకున్నా కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అదే ఇప్పుడు మనకి ప్రశాంత్ కిషోర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనకు కనపడుతోంది. ఉవ్వెత్తున దాదాపు 82% మంది ఎక్కడెక్కడి నుంచో ప్రపంచవ్యాప్తంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారంటే ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది అక్కడ చాలా గట్టిగా కనపడుతోంది. అది రేపు రాబోయేటువంటి జూన్ 4వ తారీఖున జరిగేటువంటి కౌంటింగ్ లో కూడా మనకు బయటపడిపోతుంది. అంటే ప్రశాంత్ కిషోర్ ని ఈ కూటమి వాళ్ళు ఎందుకు యూజ్ చేసుకోలేదు అంటే ఇంతకు ముందు మోడీ గారి దగ్గర కూడా ఈయన పనిచేశారు స్టాటిస్టిక్స్ అని చెప్పేసి, మరి ఇతను ఎందుకు యూజ్ చేసుకోలేదు అంటే ఒకటి మీకు స్ట్రాటజిస్టులు రాగానే ఏమైపోతుందంటే అన్నాళ్ళుగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి పార్టీ అంతా కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ప్రధానంగా వైసీపీకి వచ్చిన దెబ్బ ఎక్కడ తగిలిందంటే ఈ స్ట్రాటజిస్టులను పెట్టుకొని ఏం చేయాలనే చెప్పేది వాళ్ళే, ఎలా చేయాలని చెప్పేది వాళ్ళే. ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది తర్వాత సర్పంచ్లు వీళ్ళందరూ డమ్మీ అయిపోయారు. వాలంటీర్లు ఏం చేయాలో వాళ్ళు చెప్తారు, ఎవరు ఐపాక్ వాళ్ళు ఎలా చేయాలనేటువంటిది వాలంటీర్ల దాకా ద్వారా చేయిస్తారు బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మిగతా వాళ్ళకి పనే ఉంది. సో ఈ స్థానిక నాయకత్వం అనేటువంటిది ఏదైతే ఉందో వాళ్లే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి పోలింగ్ బూత్ల దాకా తీసుకొచ్చేది వాళ్ళు తీసుకొస్తారు. అది ఎప్పుడైతే జరగలేదో దాని ఫలితం అనేది 2024 ఎలక్షన్స్ లో మనం చూసాం. నాయకులు మనస్ఫూర్తిగా పనిచేయలేదు అధికార పక్షానికి, వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు స్ట్రాటజిస్టులు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఎందుకంటే పార్టీ క్యాడర్ను వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే వాళ్ళు డిమోరలైజ్ అయిపోతారు. అందుకని వాళ్ళు ఒక మాస్టర్ స్ట్రోక్ ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా ఎలక్షన్కి 2 నెలల ముందు స్పెషల్ ఫ్లైట్ పంపించి ఈ ప్రశాంత్ కిషోర్ గారిని ఆయన ఇంటికి తీసుకెళ్లి ఒక 3-4 గంటలు మాట్లాడి పంపించారు. అక్కడ ఏం మాట్లాడారు అనేది ఎవరికి తెలియదు. వాళ్ళల్లో వాళ్ళకి అపనమ్మకాలు మొదలు. ఆ స్ట్రాటజీ తోటి వెళ్ళి దాంట్లో కొంతవరకు విజయం సాధించారని మనకు అర్థమవుతుంది. ఈ స్ట్రాటజిస్టులు అనేవాళ్ళు అంతవరకు పనికొస్తారే కానీ ప్రజల్లో లేనంత దాన్ని వీళ్ళు తీసుకొచ్చి గెలిపించేంత స్థాయి వీళ్ళకు ఉండదు, మనం అర్థం చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.